హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఫటాఫట్ భవానీ. మనం ఈరోజు హెచ్బి కాలనీ సంతని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతున్నాము. బట్ బీయింగ్ అ మామ్ మనం అంతా ప్రిపేర్ చేసుకొని బయలుదేరాలి కదా. సో అది మాట. మేము కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న ఒక కిట్టి ఫ్యామిలీకి మంచిగా ఫుడ్ ఇచ్చేసి బయలుదేరన్నమాట. ఈ మధ్య ఏవైనా పెట్స్ కనిపిస్తే ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని నాకు అనిపిస్తుంది. ఇంకా బీయింగ్ ఏ యూట్యూబర్ ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తూ వీడియోస్ పెడితేనే కదా మనకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో నేను ఇంకైతే వీడియోస్ తీయడానికి స్టార్ట్ అయ్యన్నమాట. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర హెచ్బి కాలనీ. ఇది కొంచెం ఫేమస్ ఉంటుంది యూట్యూబ్లో సంతలన్నీ. ఈ సంత క్లియర్గా చూపిస్తారు. ఇక్కడ మార్కెట్లో మనకి దొరకలేని 1-2 ఉండవు. 2 రూపీస్ కరెక్ట్గా చెప్పాలంటే 1 రూపీ నుంచి మనకి ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎవరైనా కొన్ని ఐటమ్స్ వీటికి ఇంత పెట్టాలా అని అనిపిస్తుంది కదా షాపింగ్ మాల్స్ లో. అవే క్వాలిటీలో మంచి ఐటమ్స్ అంతా అవైలబుల్, వెరీ రీజనబుల్ కాస్ట్. ఇక్కడైతే నేను చిన్ని కుండలు ఉన్నాయి కదా, డెకరేషన్ పర్పస్ నేను తీసుకున్నాను. అది ఈచ్ 20 రూపీస్ చెప్పారు. 20 రూపీస్ కాకుండా మనం ఒక 5 తీసుకుంటే అంతకంటే తగ్గించేస్తారు. కానీ వాళ్ళ దగ్గర బార్గెనింగ్ ఆ చిన్న అమౌంట్కి చేయడం ఎందుకని చెప్పి నేను అసలు ఏం చేయలేదు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ ఉంది. నాకు టైం అంత లేకపోయేసరికి నేను మొత్తము వీడియో షూట్ చేయలేదు. నేను ఎక్కడెక్కడ అయితే తిరిగానో అంతవరకు మాత్రమే వీడియో షూట్ చేశాను. అండ్ ఇంకా అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట వీడియో. సో యూజువల్గా అయితే చాలా మంది జనాలే ఉంటారు. అండ్ నేను ఇక్కడైతే 2 గరిటెలు తీసుకున్నాను. అండ్ పాపకి కొంచెం అంటే మనము బ్రాండెడ్ ఐటమ్స్ లోని డ్రెస్సెస్ తీసుకున్నా కూడా ఇంత మెత్తగా ఉండవేమో. అక్కడ అంత కాటన్ మెటీరియల్, పిల్లలకి ప్యాంట్స్ చాలా మెత్తగా ఉన్నాయి. అండ్ 200కి 4 ఇలా ఇచ్చారన్నమాట. నాకు చాలా షాకింగ్ ప్రైస్ అనిపించింది నాకు నిజంగా. అండ్ కొంచెం ముందుకు వెళ్ళేసరికి డ్రెస్ మెటీరియల్స్ కూడా అమ్ముతున్నారు. ఆ డ్రెస్ మెటీరియల్స్ అయితే నేను అసలు ఆగుదాం అనుకోలేదు. కానీ నవీన ఒకసారి చూడు బాగుంటాయి, కాస్ట్ చూడు అనేసరికి నేను అక్కడ ఆగాను. అసలు నేనైతే షాక్ అయ్యాను ఆ ప్రైస్కి. ఎందుకంటే ఎప్పుడు లిబాస్ అంటూ నేను ఒక 1500, 1800 అంటే హెవీ వెయిట్ ఉండడం వల్ల అలా అంత అమౌంట్ పెడుతుంటాను అనమాట. బట్ చాలా మెటీరియల్ చాలా బాగుంది. అవేమో 200, 300 చెప్పారు. నేను చాలా షాక్ అయిపోయాను. ఇక్కడ ఈ పింక్ కలర్ టాప్ ఉంది కదా, అది 440, 450 చెప్పారు. బట్ 300కి ఇచ్చేసారు అనమాట. అంటిల్ 3XL వరకు ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. అన్ని కూడా అసలు 500 అయితే దాటదు అక్కడ మెటీరియల్. మాక్సిమం 300, 350 మాత్రమే ఉంది. నేను అది ఒకసారి పట్టుకొని చూపిస్తాను చూడండి. ఇదే మెటీరియల్ షాప్ లో పెట్టి అమ్మితే వాళ్ళు ఆ కుర్తాకి మినిమం 750 or 800 వేస్తారు. అంటే మనం కొనే ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో సేమ్ ఇంటికి తీసుకొచ్చి క్వాలిటీ కూడా నేను చూసుకున్నా, చాలా బాగుంది. అంటే మిగిలిన మెటీరియల్ కూడా మీకు చూపిస్తున్నాను. బట్ నేను తీసుకున్నది అయితే పింక్ కలరు. సో వాళ్ళకి ఏం మిగులుతుంది అని అయితే అనిపించింది. చున్నీ 150, లెగ్గిన్స్ అంత నాకు క్వాలిటీగా అనిపించలేదు. బట్ అంటే సన్నగా ఉన్న వాళ్ళకైతే సూట్ అవ్వచ్చేమో. సో ఆ టాప్ అయితే 300కి ఇచ్చేసారు. నాకు బార్గెనింగ్ చేస్తుంటేనే అనిపించింది 300 చాలా తక్కువ అడుగుతున్నాను, బాగోదేమో అని. బట్ అది అక్కడ జనరల్ గా జరిగేదే. సో నేను ఇంకా అడక్క ముందే 300 తీసుకోండి మేడం అన్నారు. ఇది టాప్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్